హస్తం పార్టీలో భూకంపం పుట్టింది. ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అండగా నిలిచింది. రేవంత్ సర్కార్ అసెంబ్లీ కార్యదర్శి కాలయాపన కుట్రలను సుప్రీంకోర్టు ఏకిపారేసింది. రీజనబుల్ టైం అంటే ఎంత, సహేతుక సమయం అంటే సభాకాలం అయిపోవడమా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఫిరాయింపులపై చర్యలెప్పుడో వారంలోపు చెప్పాలని హుకుం జారీ చేసింది సుప్రీం. దీంతో రేవంత్ సర్కార్లో అలజడి మొదలైంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగితే సుప్రీంకోర్టు కూడా అండగా నిలబడింది. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ మీద దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత అని సూటిగా ప్రశ్నించింది. అసెంబ్లీ ఆఖరు దాకా అంతే సంగత అంటూ నిప్పులు చెరిగింది. సహేతుక సమయం అంటే సభాకాలం అయిపోవడమా అంటూ గట్టిగా నలుగుపెట్టింది. నోటీసుల జారీకి 10 నెలల సమయం తీసుకుంటారా అంటూ అక్షింతలేసింది సుప్రీం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతేడాది మార్చిలో ఫిర్యాదులు అందితే 10 నెలలకు నోటీసులు ఇచ్చారంటే ఏమనుకోవాలని నిలదీసింది. అసెంబ్లీ గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకుండా ఉండటమే సముచిత సమయమా అని సుప్రీం సూటిగా ప్రశ్నించింది. మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వ్యవహరిస్తారా అంటూ కన్నెర్ర చేసింది. ఫిరాయింపులపై చర్యలెప్పుడో వారంలోపు చెప్పాలంటూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక సుప్రీం చివాట్లతో రేవంత్ సర్కార్లో అలజడి మొదలైంది. ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్న రేవంత్ కు సుప్రీంకోర్టు కొరడా దెబ్బలకు దిమ్మ తిరిగింది. సుప్రీం ఆదేశాలు అధికార మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి కుట్రలను అణిచే అంకుశం పోట్లుగా గుచ్చుకుంటున్నాయి. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతోంది రేవంత్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. అర్హత లేకున్నా అడ్డిమార్ గుడ్డి దెబ్బలో సీఎం పీఠమెక్కిన రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాను, నన్నెవడ్రా ఆపేదంటూ చెయ్యని అరాచకం లేదు. సీఎం పదవి అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నాడు. రాష్ట్రానికి ఒక నియంతలా తయారయ్యాడు. ప్రజల తరపున గట్టిగా పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలని కుట్రలకు తెగించాడు. నిజానికి పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీనే డైలాగులు కొడుతోంది. మరి అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి దగ్గరుండి ఫిరాయింపులను ప్రోత్సహిస్తే మాత్రం ఏఐసీసీ పెద్దలు పెదవులు మూసుకుంటున్నారు. దీనికి ఏంటర్థం? అటు రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు జరిగి 10 నెలలు గడిచిపోతున్నా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు ఆదేశించినా కాలయాపన చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. కనీసం ఫిరాయింపుదారులకు నోటీసులు కూడా ఇవ్వలేదంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. అందుకే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఫిరాయింపుదారులపై చర్యలకు టైం ఫ్రేమ్ పెట్టాలని కోరింది. బీఆర్ఎస్ పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు తగిన సమయం అంటే ఎంత అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సమాధానం చెప్పాలని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. మొత్తానికి వలస ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు కొరడాతో కాంగ్రెస్ పార్టీలో సునామీ పుట్టింది. అనర్హతపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితితో అధికార పార్టీ బేజారవుతోంది. అటు రేవంత్ వలసల కుట్రలు బద్దలవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. రెంటికి చెడ్డ రేవడిలా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఉప ఎన్నికలు తప్పవని తేలడంతో వాటిని నివారించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వలస ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకోనున్నారు. కేసీఆర్ శరణుజొచ్చేందుకు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వారికి అంతకంటే వేరే దారి కూడా లేదన్న టాక్ నడుస్తున్నది. ఓవైపు సుప్రీంకోర్టు చెన్నాకోలాతో చెడామడా వాయించింది. మరోవైపు అక్రమంగా చేర్చుకున్న ఎమ్మెల్యేలు కూడా యూటర్న్ బాటపడుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి ప్రతి రాత్రి కాళరాత్రే. అసలే వణికిపోతున్న రేవంత్ సర్కార్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వార్నింగ్ ముచ్చమటలు పట్టించింది. సర్కార్ చేతగానితనాన్ని ఏకిపారేసిన కేసీఆర్ నేను కొడితే మామూలుగా ఉండదని ప్రళయ గర్జన చేశారు. కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ లో భూకంపం పుట్టింది. ఇప్పుడందరి దృష్టి ఫిబ్రవరి నెలాఖరులో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభపైనే ఉంది. గులాబీ పార్టీ బహిరంగ సభలంటే రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో కీలక మలుపులు ఖాయం. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా రాష్ట్ర పరిపాలన రాజకీయాల్లో కీలక మార్పులు ఖాయమంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలు రగల్ జెండా ఎగురవేయటం మరో కీలక పరిణామం. 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తతో రేవంత్ రెడ్డికి హార్ట్అటాక్ వచ్చినంత పనైంది. ఓవైపు సుప్రీంకోర్టు దెబ్బ, మరోవైపు కేసీఆర్ వార్నింగ్. దానికి సైమల్టేనియస్ గా అసమ్మతి ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పల్స్ రేట్ పెరిగిపోయింది. ఏం చెయ్యాలో పాలుపోక రేవంత్ మల్లగుల్లాలు పడుతున్నాడు. దెబ్బకు భుజాలు తడుముకున్న సీఎం రేవంత్ మంత్రులను ఆగ మేఘాల మీద పిలిపించుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ పెట్టాడు. బడ్జెట్ మీద మేధో మదనమని బయటికి కలరింగిచ్చినా లోపల రేవంత్, ఆయన మంత్రివర్గం పడిన మదనమంతా ఇందుకోసమే. ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది స్టేట్.